ప్రజలేం ఉత్తినే జగన్మోహన్ రెడ్డిని ఓడించలా. ప్రజలేం పెచ్చోళ్ళేం కాదు. మొన్న కూడా 2019లో కూడా ఒక్క అవకాశం అనే ఒక సెంటిమెంట్ పనిచేసింది తప్ప, జగన్మోహన్ రెడ్డి ఏదో పీకి పొడిచేస్తాడే, ఏదో పీకి కట్టలు కట్టేస్తాడని ఏం జగన్మోహన్ రెడ్డి కోటేయలా. అందుకే కదా 2024లో కనీసం నువ్వు రాజకీయాలకు పనికిరావురా నాయనా, నీకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని తీసి పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్కి నక్కకి నాగలోకి అనుకున్నంత లెక్క తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో తన తండ్రి పేరు కేసులో లేకపోతే తీసుకొచ్చి ఇరికిచ్చాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ని అడగండి, చెప్తాడు ఈ మాట. నారా లోకేష్ ఏం చేశాడు? తన తండ్రి ప్రజలకు ఇచ్చిన హామీ కోసం కేంద్ర మంత్రి దగ్గర రిక్వెస్ట్ చేశాడు. కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసి హామీని ఫుల్ఫిల్ చేసే వరకు గట్టిగా డిమాండ్ చేసి రాబట్టాడు. ఒకళ్ళేమో ప్రజల కోసం, తండ్రి కోసం పోరాడారు. మరొకరేమో అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని లేనికి తండ్రి పేరు లేకపోతే తీసుకొచ్చి కేసుల్లో పెట్టారు. ఎందుకు? తప్పించుకోవడానికి. తండ్రి A1గా ఉంటే జగన్ A2గా ఉంటే తప్పించుకోవచ్చు కదా. నాకేముంది, మా నాన్న చెప్పాడు, మా నాన్న పేరు వాళ్ళు చెప్పింది, నా పేరు కాదుగా, నాకేంటి సంబంధం?